సంయోజనీయ బంధం, దీన్ని మనం ఇంగ్లీష్లో కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అని అంటాము. ఒక పరమాణువు లేదా అణువు లేదా స్పీసీస్ ఒక పూర్తి ఎలక్ట్రాన్ జంటని మరొక ఖాళీ ఆర్బిటాల్ కలిగిన అణువు లేదా పరమాణువుకు దానం చేసిన కారణంగా ఏర్పడే బంధం. అంటే మనం ముందు చూసాము, సంయోజనీయ బంధం లోపల పాల్గొనేటువంటి రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి ఏర్పడ్డ ఎలక్ట్రాన్ జంటను సమంగా పంచుకుంటున్నాయి. రెండవ రకమైనటువంటి అయనిక బంధంలో చూసాము, అయనిక బంధం లోపల ఒక పరమాణు అనేటువంటిది ఎలక్ట్రాన్ని దానం చేస్తుంది, మరొక పరమాణు ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. ఆ విధంగా ఏర్పడేటువంటి వ్యతిరేక ఆవేశాలు కలిగిన అయన్ల మధ్య ఏర్పడేది అయనిక బంధం. ఇక్కడ చూసినట్లయితే సమసంయోజనీయ బంధం లోపల ఒక స్పీసీస్ ఎలక్ట్రాన్ జంటని డొనేట్ చేస్తుంది, మరి ఒక స్పీసీస్ ఎలక్ట్రాన్ జంటని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే కంప్లీట్ ఎలక్ట్రాన్ జంటని ఒకటే పరమాణువు లేదా అణువు దానం చేస్తుంది, మరొకటి గ్రహిస్తుంది. స్థూలంగా చెప్పాలనంటే ఒక పరమాణువు లేదా అణువు ఒక పూర్తి ఎలక్ట్రాన్ జంటను మరొక ఖాళీ ఆర్బిటాల్ కలిగిన అణువు లేదా పరమాణువుకి, అంటే ఇక్కడ ఏదైతే పరమాణువు లేదా అణువు ఎలక్ట్రాన్ జంటని డొనేట్ చేస్తుందో దాని దగ్గర ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండాలి. అణువు లేదా పరమాణువు ఏదైతే గ్రహిస్తుందో దాని దగ్గర ఒక ఖాళీ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే ఎంటీ ఆర్బిటాల్ ఉందో అప్పుడే ఎలక్ట్రాన్ జంటని గ్రహించగలుగుతుంది. కాబట్టి ఖాళీ ఆర్బిటాల్ కలిగిన అణువు లేదా పరమాణువుకి దానం చేసిన కారణంగా ఏర్పడే బంధాన్ని సమసంయోజనీయ బంధం అని అంటారు. ఎగ్జాంపుల్గా మనం అమోనియం క్లోరైడ్ని తీసుకోవడం జరుగుతుంది, NH4Cl.